ఎన్నో నన్ను చుట్టుముట్టాయి. ట్రాన్స్ఫారం వాళ్ళ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా, దానికి ఎల్గా ఒక లింక్ కొడతాడు. ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి. ఐడియా ఉందా? ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే తగిలింది నాకు. స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే. మరి చిన్నప్పుడు పనికి వెళ్ళేటప్పుడు మరి 13 ఏళ్ళకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా, తోలు చెప్పుకి సీల కొట్టుకుంటున్న మా అమ్మ అంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు, అయ్యా పనికి వెళ్ళిరా, నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటాలే, స్లిప్పర్స్ తెచ్చుకుందు కానీ ఆ తెగిపోయిందని ఏం బాగు చేసుకుంటావు, పోయి ఆడబడేసిపోయా, ఇవాళకి పోయిరా అంది. మా అమ్మ మాటినట్టయితే ఆ రోజే పోయేవాడిని. మా అమ్మకు తెలియదుగా నాకు మూడింది ఆడని. ఆమెమనుకుంది పాపం తెగిపోయినాయి, అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి, కొత్త తెద్దాం అనుకుంది. పోయిరాయా, ఈ ఒక్కరోజు పోయిరాయా, సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ. ఏడా ఉంది అడగండి, అదిగో దేవుడి దయ వల్ల. కానీ నేనేమన్నాను, పని దగ్గర శీలలు ఉంటాయేమా, కాళ్ళకు గుచ్చుకుంటాయి, తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు శీల కొట్టి బొటన వేలు పెట్టేది, దాన్ని గొడ్డేలు అంటారు, అది తెగింది. దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని శీల కొట్టుకొని వెళ్ళా. ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే షాలేం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు. 13-14 ఏళ్లలోనే అవుట్. లంకవాన్ దిబ్బ ఏరు ఉంటుంది అక్కడ, నది పోయి కృష్ణా నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది, లంకవాన్ దిబ్బ. అక్కడ ఏట్లో మునిగేవాడిని ఒకరోజు. ఏరు అంతలోతు ఉంటుందని నాకు తెలియదు, పెద్ద గజ ఈతగాళ్ళలాగా దూకా. మనకు గజం ఈతటం కూడా రాదు, ఇది కాళ్ళు అందట్లా. ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు, బయటపడ్డా. ఇట్లా ఎన్నో, మరణము అతి సమీపంగా, కరెంట్ కొడితే అవి పడిపోయా. ఏడబడ్డానో కూడా లేదు, హైవే రోడ్డు పక్కన ముస్లింలు పరిగెత్తుకుంటూ వచ్చి, అరే బచ్చే మరుగయ్యారే అనుకుంటూ వచ్చి, సచ్చాడా అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి. బచ్చే అంటే చిన్నోడు, పిల్లోడు, అరే పిల్లోడు చచ్చిపోయాడు అనుకుంటూ వచ్చారు. వెళ్ళిపోయింది ప్రాణం. తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొట్టేలకి, ఆ సీల నీపై కాలు గాలింది, అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది. అక్కడ చెప్పు ఉన్నందున, తోలు చెప్పు ఉన్నందున ఎర్త్ చిక్కలా, దానికి చిక్కినట్టయితే నిలబడేది అయిపోయిందాక. ఆ తోలు చెప్పు అయ్యేసరికి పైన తోలు చెప్పు, కిందేమో రబ్బరు, అక్కడ దానికి ఎత్తందల తీసి అవతలు బాది. ఒక 20 మంది కలిసి కర్రలు 1, 2, 3 అని కలిసి ఒక్కటే తన్నుదంతే అట్టు ఉంటుందో కర్ర తీసుకొని అట్టుంది. అప్పటికప్పుడే అయిపోయావాడిని. అప్పటికే స్వాధీనం లేకుండా పడిపోయా. పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు చేతులు రుద్దారు, వచ్చి చూశారు గుండె కొట్టుకుంటుంది. అరే బతికే ఉన్నాడు అని వాళ్ళు కాళ్ళు చేతులు రుద్ది కూర్చోబెట్టారు. మాట రాట్లా, అమ్మ అనే మాట కూడా రాట్లా నోట్ల నుంచి, మాట రాట్లా, అయిపోయింది, ఎక్కడో పోయింది ప్రాణం. కానీ చావనివ్వలా. ఇంత పని ఉంటే ఆడదామనిస్తాడు. ఇవన్నీ నాకు తెలుసా, ఇదంతా నాకు తెలుసా. ఈరోజు జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా. నీకు తెలుసా నీ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో, నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో, నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో? కాదని ఎవడు చెప్పగలడు? లేకపోతే ఒట్టిగా మరి నిన్ను బతకనిస్తున్నాడా?
ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని జై హో అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు. బతికించుకుంటున్నాడు ఆయన దేవుడు. ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా, అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు, ఏదైనా ఇంతకాలం బతికించు, ఇందుకేనా. సర్వాధికారం అన్నది తిరుగులేని సత్యం. వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తాత్కాలికంగా కొంత పెత్తనం ఇచ్చిన భూమి మీద కానీ సమస్త దూతల మీద కానీ అన్నిటిపైన ఆయన సర్వాధికారే, ఎప్పటికీ సర్వాధికారే.